హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వ్లాగ్స్. ఇవాళ వీడియోలో నేనైతే మీషోలో తీసుకున్న జ్యువెలరీ ఐటమ్స్ని అయితే ఓపెన్ చేసి రివ్యూ అయితే ఇస్తున్నాను. అవి ఎలా ఉన్నాయో చూద్దాము. ముందుగా అయితే ఈ సౌత్ ఇండియన్ జ్యువెలరీ సెట్ అయితే ఆర్డర్ చేసుకున్నానండి. ఇది వైట్ పర్ల్స్తో మనకి సెట్ అనేది వచ్చింది. మనకి ఫస్ట్ అయితే జుమ్కా టైప్లో ఈ ఇయర్ రింగ్స్ అయితే వచ్చాయండి. ఇవైతే ఫినిషింగ్ అయితే చాలా బాగుందండి. గోల్డ్ ఫినిషింగ్ టైప్లో వచ్చింది. మనకి ఇవి బయట చాలా కాస్ట్ ఉంటాయండి. నాకు వచ్చేటప్పటికి ఇదైతే 250 చేంజ్ పడింది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇవి వచ్చేటప్పటికి ఇయర్ రింగ్స్ అనమాట. తర్వాత మనం నెక్స్ట్ సెట్ కూడా ఓపెన్ చేసి చూద్దాము. ఇదైతే అడ్జస్టబుల్ చౌకర్ అనమాట. చౌకర్ అండ్ ఇయర్ రింగ్స్ మనకి మధ్యలో వచ్చేటప్పటికి లాకెట్ మధ్యలో మిడిల్లో మనకి లక్ష్మీదేవిది అయితే వచ్చిందండి. మిడిల్లో లక్ష్మీదేవి లాకెట్ లాగా వచ్చింది. ఈ చౌకర్ అయితే చాలా బాగుంది. కింద పర్ల్స్ వచ్చినాయి వైట్ పర్ల్స్తో, చాలా బాగుంది. గ్రీన్ అండ్ రెడ్ చుట్టూ అమ్మవారి చుట్టూ అయితే వైట్ స్టోన్స్ ఇలా ఉంది. అంతా వైట్ స్టోన్స్తో చాలా బాగుంది చౌకర్ అయితే. ఇది 250 రూపీస్ అంటే మనకి వర్త్ అనమాట. ఇలా బయట కూడా ఇంత బాగా రావట్లేదు. ఇదిగోండి పెట్టుకొని చూస్తే ఎలా ఉందో చూడండి. చాలా బాగుంది సెట్ అయితే. బాగా సెట్ అయింది అనిపించింది నాకైతే. ఇదైతే చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది బ్లాక్ బీడ్స్ అనమాట. బ్లాక్ బీడ్స్ మల్టీ కలర్ బ్లాక్ బీడ్స్ చైన్ అనమాట. ఇది వైట్ పల్స్ ఇంకా గ్రీన్ పింక్ మధ్యలో పింక్ కలర్ అనమాట. లైట్ పింక్ కలర్ బీడ్స్తో వచ్చింది. ఇది కూడా చాలా బాగుంది. మామూలుగా మనము రియల్గా చూస్తే రియల్ గోల్డ్ లానే ఉందనమాట. చాలా బాగుంది. కాకపోతే హుక్ దగ్గర కొంచెం డెలికేట్గా ఉంది. ఇది వచ్చేటప్పటికి నాకు 147 రూపీస్ పడింది. ఇది కూడా క్వాలిటీ అనేది చాలా బాగుంది. ఈ వీడియోలో పెట్టుకొని చూశాను, చూడండి చాలా బాగుంది. ఇయర్ రింగ్స్కి ఇంకా బ్లాక్ బీడ్స్ చైన్కి చాలా బాగా సెట్ అయింది. ఇది వచ్చేటప్పటికి షార్ట్ నల్ల పూసలు అనమాట. అంటే బ్లాక్ బీడ్స్ చైన్. దీన్ని కూడా ఓపెన్ చేసి ఎలా ఉందో చూద్దాము. ఇది వచ్చేటప్పటికి నాకు 130 రూపీస్ పడిందండి. నాకు ఇది కొంచెం అంటే క్వాలిటీ అది నాకు పెద్దగా నచ్చలేదు. ఎందుకంటే ఈ బ్లాక్ బీడ్స్ కింద చిన్న లాకెట్స్ లాగా వచ్చాయి, మంగళసూత్ర టైప్లో వచ్చాయన్నమాట. అవి కొంచెం రెడ్ కలర్లో వచ్చాయి. గోల్డ్ ఫినిషింగ్ అనేది మనకి చూడగానే అర్థమైపోయింది అనమాట. ఇది 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అని. సో నాకు ఇది కొంచెం అంతగా అనిపించలేదు. బట్ ఫైనల్గా ఓవరాల్గా చూస్తే ఓకే, సమ్ బెటర్ అనమాట. 137 రూపీస్ అయితే పడింది. దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పటి వరకు చూపించినవన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీలో ఎవరికైనా నచ్చితే మీరు ఆ లింక్ని క్లిక్ చేసి ఆర్డర్ చేసుకోండి. చూడడానికి ఇలా ఉంది. ఇది వచ్చేటప్పటికి షార్ట్ నల్ల పూసలు అనమాట. నేను ఇప్పుడు దాకా వీడియోలో చూపించినవన్నీ షార్టేనండి. నెక్స్ట్ ఇంకొక బ్లాక్ బీడ్స్ చైన్ అయితే చూద్దాము. ఇది నెమలి పింఛం లాగా ఉంది. ఇది కూడా చాలా బాగుంది. కలర్ అయితే పీకాక్ కలర్లో ఉందనమాట. నాకైతే చాలా బాగుంది. నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం రావట్లేదు. ఈ లాకెట్ వచ్చేటప్పటికి కలర్ అయితే బాగుంది. బట్ అది స్టోన్ కాదు, జస్ట్ వాళ్ళు ఎనామిల్ పెయింట్ లాగా ఉందనమాట. లాకెట్ మీద ఇంకా ఇయర్ రింగ్స్ మీద ఇంకా చుట్టూ వచ్చేటప్పటికి అది వైట్ స్టోన్స్. దానికి సెట్ ఇయర్ రింగ్స్ ఇచ్చారు. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. నేను ఇప్పటిదాకా ఓపెన్ చేసిన అన్నిట్లో నాకైతే ఈ సెట్ అనేది చాలా బాగా నచ్చిందండి. క్వాలిటీ కూడా బాగుంది. అప్పుడప్పుడు డ్రెస్సెస్ మీదకి టాప్స్ మీదకి బాగా సెట్ అవుతుంది. చాలా బాగుంది. నైట్ టైం అయితే చాలా షైనింగ్గా ఉంటుంది, ఇంకా బాగుంటుంది కూడా. ఇది వచ్చేటప్పటికి నాకు 140 రూపీస్ పడింది సెట్ మొత్తం కలిపి. ఇలా వైట్ స్టోన్స్తో చాలా బాగుంది ఇదైతే. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీలో ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే ఆ లింక్ను క్లిక్ చేసి ఆర్డర్ చేసుకోండి. ఇప్పుడు దాకా నేను వీడియోలో పెట్టినవన్నీ బ్లాక్ బీడ్స్ చైన్స్ అన్నీ మనకి షార్ట్ నల్ల పూసలే అనమాట. లాంగ్ అయితే నేను తీసుకోలేదు. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.